నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. అంతర్రాష్ట్ర ముఠా గంజాయి తరలిస్తుండగా షామర్పేట పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రం బీదర్కు చెందిన అంతర్రాష్ట్ర ముఠా ప్రవీణ్ 31, అవినాష్, వికాస్ జాదవ్, సతీష్ కందలు కర్ణాటక నుంచి హైదరాబాద్కు తరచూ ఎండు గంజాయిని తీసుకొచ్చి అమ్ముకుని వెళ్లేవారని తెలిపారు. ఈ క్రమంలోనే ఒరిస్సా రాష్ట్రంలోని మల్కన్గిరి జిల్లా పోడియా గ్రామానికి చెందిన జీతు అలియాస్ హ్యాపీ నుంచి 42 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. అయితే సంగారెడ్డి జిల్లా నగల్గిద్ద మండలంలోని మావినేపల్లికి చెందిన రాథోడ్ హీరా నాయక్కు విక్రయించాలని బయలుదేరారు. ఎండు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారనే పక్క సమాచారంతో షామర్పేట మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు షామర్పేట ఔటర్ రింగ్ రోడ్ వద్ద మలపల్లి రాష్ట్ర గంజాయి ముఠాను పట్టుకున్నారు. ప్రవీణ్, వికాస్, సతీష్ కందాలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 42 కేజీల గంజాయి, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పటికే వికాస్ జాదవ్ పై మంగళాట్ పోలీస్ స్టేషన్లో 3 కేసులు, సతీష్ కందపై కుల్సుపురలో 2 కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.